బన్నీ ఆట్లీ మూవీలో విలన్ గా టాప్ హీరో. ఆ వివరాలు చూసుకునే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, పుష్ప 2 హడావిడి అయిపోయిన తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అని అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రమంలో అల్లు అర్జున్ అట్లీతో కానీ త్రివిక్రమ్ తో కానీ సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కానీ అట్లీ సినిమాని బన్నీ ముందుగా చూస్ చేసుకున్నాడని టాక్. అట్లీ ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక షారూక్ ఖాన్ తో జవాన్ తీసి 1000 కోట్ల బ్లాక్ బస్టర్ అందించాడు. దాంతో పాన్ ఇండియా డైరెక్టర్ హోదా సంపాదించాడు అట్లీ. అల్లు అర్జున్ సినిమా 600 కోట్ల బడ్జెట్ తో వస్తుందంట. అల్లు అర్జున్ తో సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేశాడు. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పుడు సర్ప్రైజింగ్ గా మరో తమిళ స్టార్ హీరో ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అతను ఎవరో కాదు, ప్రస్తుతం తమిళ్లో టాప్ హీరోగా దూసుకుపోతున్న శివకార్తికేయన్. అవును, శివకార్తికేయన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు, అది కూడా విలన్ గా అని తెలుస్తుంది. అట్లీ శివకార్తికేయన్ మంచి ఫ్రెండ్స్. అట్లీ డైరెక్టర్ కాకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశాడు, అందులో శివకార్తికేయన్ కూడా నటించాడు. అట్లీ రాజారాణి సినిమాలోని శివకార్తికేయన్ ను తీసుకోవాలనుకున్నాడు, కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు కుదిరింది. అయితే అమరన్ లాంటి సినిమాతో హీరోగా 300 కోట్లు సాధించి దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో విలన్ గా బన్నీ సినిమా చేయడం నిజంగా సాహసం అనే చెప్పాలి. మరి ఈ వార్త నిజమా కాదో తెలియదు, కానీ ఈ న్యూస్ అయితే నెట్టింట వైరల్ అవుతుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బాల్.